మంత్రంగా కూల్చివేసి చేతులు దులుపుకొని టౌన్ ప్లానింగ్ అధికారులు తూతు మంత్రంగా కూల్చేస్తారు. ఒకవేళ ఏం కూల్చలేదేమో డౌట్ వస్తుంది, అరే అమ్మ అధికారులు అమ్ముడు పోయిలేమో అందుకే కూల్చట్లేదని డౌట్ వస్తుందని చెప్పేసి ఆ డౌట్ రాకుండా తూతు మంత్రంగా కూల్చేస్తారు. వాళ్ళు జస్ట్ తూతు మంత్రంగా వాళ్ళు కూల్చేస్తారు. జస్ట్ తూతు మంత్రంగా ఏదో కూల్చేసినట్టు నటిస్తారు. నిజంగా గింత చిన్న చిన్న రంధ్రాలు, మనం కప్పు టీ తాగుతాం కదా, గంత రంధ్రం కొడుతున్నారు. ఒక పెద్ద బుల్డోజర్ వెళ్తుంది ఎక్కడ అక్రమ నిర్మాణం దగ్గర, చిన్న చిన్న రంధ్రాలు వేస్తారు. అంటే ఏం కోసం రంధ్రాలు, ఏదో కూల్చేసినట్టు నోటీసులు పెట్టినట్టు, ఏదో నోటీసులు పెడతారు, ఏదో కూల్చేసేమంటారు, పేపర్లో ఇస్తారు, స్టేట్మెంట్ ఇస్తారు, అదే కాపీని కోర్టుకి సబ్మిట్ చేస్తారు. కోర్టులో నిజంగా ఏమనుకుంటుంది, కూల్చేసిన అనుకుంటారు. ఎక్కడి పనులు అక్కడ గప్చిప్ అనుకుంటాం కానీ ఏముండవు, బరాబర్ స్కామ్ జరుగుతూనే ఉంటుంది. ఈ స్కామ్ ఖచ్చితంగా టౌన్ ప్లానింగ్ అధికారులదే. వీళ్ళు ఖచ్చితంగా అమ్ముడిపోయారు, కోట్లల్లో ముడుపులు ముట్టినాయి. అధికారులు ఏం చేస్తాను, టౌన్ ప్లానింగ్ అధికారులు, చైర్మన్లు, కార్పొరేటర్లు అంటే మాజీ కార్పొరేటర్లు, వీళ్ళందరూ కూడా విపరీతంగా దీంట్లో అమ్ముడిపోయిండ్లు. డబ్బులు కట్టలు కట్టల వాళ్ళకి ముట్టినాయి కాబట్టి మౌనంగా ఉన్నారు. బడంగపేట సర్కిల్ పరిధిలో అధికారులు విమర్శలకు మూట కట్టుకుంటారు. ఫిర్యాదులు చేశాక ఆలస్యంగా స్పందించిన అధికారులు తూతూ మంత్రంగా కూల్చివేతలు చేపట్టి షో చేయడంపై ఆరోపణలు వెలువెత్తున్నాయి. అక్రమ నిర్మాణం అన్నాక అన్ని నిర్మాణాలు పూర్తిగా కూల్చివేయాల్సింది పోయి టచ్ చేసి వదిలేసిన అధికారుల తీరుపై స్థానికులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బడంగపేట కార్పొరేషన్ హయాంలో జరిగిన అవినీతి వెలుగు చూసిన తర్వాత ఉన్నతాధికారులు 10 మంది అధికారులపై వేటు వేశాక కూడా టౌన్ ప్లానింగ్ అధికారులు మార్పు రాకపోవడం విస్మయం. ఈ బడంగపేటలో గతంలో టౌన్ ప్లానింగ్ అధికారులు సస్పెండ్ అయ్యిండు, ఎందరో దొరికిండ్లు. ఆ డబ్బులకు అమ్ముడు పోయి అంటే లంచాలు తీసుకోగా బల్ల కింద చేతులు పెట్టి తీసుకోగా వాళ్ళు దొరికిండ్లు, వాళ్ళ అమ్ముడు పోయిండు, వాళ్ళని సస్పెండ్ కూడా చేసిండు. అయినా కూడా సిగ్గు రావట్లే. ఎందుకు రావట్లే? అలవాటు పడరు వాళ్ళు. నిజంగా వాళ్ళకి జీతాలు దండగా, జీతాల మీద బతకట్లే. రోజు 5-10 లక్షలు లేనిది టౌన్ ప్లానింగ్ అధికారి ఇంటికి పోరట, కట్టలు కట్టలు తీసుకెళ్తారట. వాళ్ళ బినామీలు ఉంటాయి, వాళ్ళ ఇళ్లలో సోదాలు నిర్వహించాలి. బాలాపూర్లోని సర్వే నెంబర్ 9-10లలో దాదాపు 2 ఎకరాలకు పైగా స్థలంలో భారీ వెంచర్ను ఏర్పాటు చేశారు. నిబంధనల ప్రకారం ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. వెంచర్ చుట్టూ ఫ్రీ కాస్ట్ వాన్లు ఏర్పాటు చేసి అభివృద్ధి పనులను చేపట్టారు. రోడ్లు వేయడంతో పాటు అండర్ డ్రైనేజ్ నిర్మాణం, విద్యుత్ స్తంభాలు వంటిని చేపట్టారు. మరి డ్రైనేజ్ వారు ఎట్లా అంటే చూడండి, ఈ విద్యుత్ అధికారులు ఎట్లా పర్మిషన్ ఇస్తారండి? కొంచెమైనా చూడాలిగా విద్యుత్ అధికారులు. మరి దీనికి పర్మిషన్ ఉందా లేదా? గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ పరిధిలో పర్మిషన్ ఉందా లేదా? హెచ్ఎండి అనుమతులు ఉన్నాయా లేదా? రెరా అనుమతులు ఉన్నాయా లేదా? అసలు ఏ పర్మిషన్ ఉన్నాయి? మరి ఎట్లని అన్నీ చూసేది మీరు విద్యుత్ స్తంభాలకు ఏర్పాటు చేయడానికి పర్మిషన్ ఇవ్వాలి. మరి మీరు ఎట్లా పర్మిషన్ ఇస్తారు? మరి డ్రైనేజీ నిర్మాణం చేపట్టినట, అక్రమ నిర్మాణానికి లేఅవుట్కు ప్లస్ విద్యుత్ స్తంభాలు కూడా పెట్టినట, ప్లాట్లు అమ్ముకుంటానట. అంటే ఇంత నెగ్లిజెన్సా మీకు? ఇంత నెగ్లిజెన్సా? అధికారులు సమానం చెప్పాలి. డైరెక్ట్ కర్ణన్ గారు, మీరు మంచోళ్ళు, మీరు చాలా అద్భుతంగా పనిచేస్తారట. ఫైల్ మీ దగ్గర వస్తే ఖచ్చితంగా ఏది న్యాయమో ఏది అన్యాయం చూస్తారట. మీరు నిజాయితీకి నిలువెత్తు నిదర్శనమాట. ఈ పేరు మీకు ఉంది కాబట్టి గతంలో మీరు మంచిర్యాల జిల్లాలో చేసినప్పుడు కలెక్టర్గా చాలా అద్భుతంగా చేశారట. ఇప్పుడు ఇది కూడా ఆ వెంచర్ని మొత్తం భూస్థాపితం చేయండి. ఇది మా డిమాండ్. ప్లీజ్ రిక్వెస్ట్ కర్ణన్ గారికి. ఇది కర్ణన్ గారు తప్ప మిగతా వాళ్ళ మీద నమ్మకం లేదు. అయినప్పటికీ కొంతకాలం పాటు అధికారులు కాలయాపన చేస్తూ వచ్చారు. అక్రమ వెంచర్ విషయంలో ఒత్తిడి పెరుగుతూ ఎట్టకేలకు అధికారులు అక్రమ వెంచర్పై చర్యలు ఉపక్రమించారు. 2 రోజుల క్రితం వెంచర్ స్థానానికి వెళ్ళిన అధికారులు అక్రమ నిర్మాణాలు కూల్చేలు చేపట్టారు. తూతూ మంత్రంగా రోడ్లు, డ్రైనేజ్ నిర్మాణాన్ని 1-2 విద్యుత్ స్తంభాలు తొలగించి చేతులు దులుపుకున్నారు. మరుసటి రోజు పూర్తిస్థాయిలో కూల్చేలు చేపడతారని అంత భావించారు. కానీ ఆ తర్వాత అధికారులు అటువైపు కన్నెత్తి సైతం చూడడం లేదు. చుట్టూ ఏర్పాటు చేసిన ఫ్రీ కాస్ట్ వాల్ నిర్మాణాన్ని ముట్టుకునేది లేదు. విద్యుత్ స్తంభాలు, డ్రైనేజ్ నిర్మాణం యథావిధిగా ఉన్నాయి. ప్లాట్లకు అనుమతులు చూద్దాం. అధికారులు కూల్చేసిన సర్వే నెంబర్ 9-10లో వెంచర్ అక్రమం అని తెలిసినప్పటికీ అందులో కొన్ని ప్లాట్లకు ఇంటి అనుమతులు వచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. ఎట్లా ఇచ్చారు ఇంటి అనుమతులు? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? అక్రమ వెంచర్, అక్రమ ఇల్లు కట్టిండ్లు, ఇంటి అనుమతులు ఎట్లా ఇచ్చారు సర్వే నెంబర్ 9-10లో? చెప్పండి. ఇక్కడ అవినీతిపై ఏసీబీ విజిలెన్స్ అధికారులు చేపట్టిన విచారణలో ఇంటి అనుమతుల్లో పెద్ద ఎత్తు అక్రమాలు చోటు చేసినట్టు నిర్ధారణ అయింది. ఇదే సందర్భంలో అక్రమ వెంచర్లోని కొన్ని ప్లాట్లకు అనుమతులు ఇచ్చారని తెలుస్తున్నట్టు ఇక్కడి అధికారుల భర్తెగింపు అంశం సర్వత చర్చనీయాంశం అయిందట. అధికారులు ఏమంటారో మనం విందాం మిత్రులారా. అక్రమ వెంచర్లో అసంపూర్తిగా చేపట్టిన కూల్చేల విషయాన్ని డీసీ సమ్మయ్య వద్ద ప్రస్తావించగా తన దృష్టికి రాలేదన్నారు. టౌన్ ప్లానింగ్ అధికారి కిరణ్కు ఫోన్ చేసి మాట్లాడి
పూర్తిగా కూల్చేతులు చేపట్టాలని ఆదేశించారు. అక్రమ వెంచర్లోని ప్లాట్లకు అనుమతుల విషయమో డీసీ సమ్మయ్య టౌన్ ప్లానింగ్ అధికారిని ప్రశ్నించగా ఆ అనుమతులను రద్దు చేసినట్టు చెప్పారు. బడంగపేట కార్పొరేషన్ అవినీతి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తినప్పటికీ ఇక్కడ అధికారులు దిద్దుబాటు చర్యలకు పూనుకోవడంపై స్థానికంగా అసహనం వ్యక్తమైంది. 10 మంది డిస్మిస్ అయ్యారు, 10 మంది సస్పెండ్ అయ్యారు. అయినా కూడా సిగ్గుశరం లేకుండా మళ్ళీ ఇలాంటి వెంచర్లకు అనుమతి ఇచ్చారు వాళ్ళు. ఎంత ఘోరాది ఘోరం ఇది! ఎంత తమాషాలా, నాటకాలా, ఎంత దౌర్జన్యం ఇది! అధికారులారా ఖచ్చితంగా అందరూ కూడా ఈ వీడియోని చూడండి, మీ 2 కళ్ళు అప్పగించి చూడండి. సూరన్న మీ బట్ట బయలు చేసింది మీ బాగోతాన్ని. మీ మీద ఖచ్చితంగా ఏసీబీ దాడులు జరగాలి, విజిలెన్స్ దాడులు జరగాలి, ఐటీ దాడులు, ఈడీ దాడులు జరగాలి. మీ ఆస్తులను లెక్క పెట్టాలి. నేను గతంలో ఒక వీడియో వేస్తే దాదాపు 1,00,000 మంది చూశాను మిత్రులారా. తెలంగాణ రాష్ట్రం అప్పు క్లియర్ కావాలంటే ఒక 10 రోజుల్లో క్లియర్ అవుతుంది. అది ఎట్లా అంటే ఈ అవినీతికి అలవాటు పడే అధికారుల ఆస్తులు మొత్తం జప్తు చేస్తే కోట్లలో బయటకు వెళ్తుంది. ఒక్కొక్క టౌన్ ప్లానింగ్ అధికారులు 10-100 కోట్లు సంపాదించారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏందో చెప్పండి, వేల మంది టౌన్ ప్లానింగ్ అధికారులు ఉంటారు. కమిషనర్లు, జోనల్ కమిషనర్లు, డీసీపీలు, ఏసీపీలు, చైర్మన్లు, గతంలో పనిచేసిన చైర్మన్లు, రిటైర్డ్ అయిన ఉద్యోగులు, వాళ్ళందరిపైన దర్యాప్తు ఒకటేసారి జరిపించండి. వాళ్ళ ఆస్తులు నిజంగా మూట కడితే ఒక 10 లారీలు నిండుతుంది. 10 లారీలు 500 నోట్ల కట్టలతో నిండుతుంది. ఆ కట్టల్ని తీసుకెళ్ళి డైరెక్ట్ వెళ్ళేసి మొత్తం ఎక్కడైతే అప్పు తీసామో అప్పు మొత్తం క్లియర్ చేయండి. ఇది నేను చెప్పే డిమాండ్, ఇది నేను చెప్పే మాటలు. ఇలాంటి అధికారుల వల్ల, ఈ టౌన్ ప్లానింగ్ అధికారుల వల్ల మొత్తం అక్రమ నిర్మాణాలు పెరిగిపోతున్నాయి. వాళ్ళ జేబులో డబ్బు వెళ్తాయి. పోనీ ప్రభుత్వానికి వెళ్తున్నా లేదు, వాళ్ళ జేబులో డబ్బు వెళ్తాను. వాళ్ళు విపరీతంగా ఎంజాయ్ చేసిన లగ్జరీ కార్లు మెయింటైన్ చేసుకుంటూ వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. ఇది లైవ్ ముఖ్యంగా నేను చెప్తున్నా. ఇదే విషయం నేను నిన్నటి రోజున ఫిర్యాదు చేశాను. ఇట్లా మాట్లాడితే సూరన్న మీకు డబ్బులు ఇస్తాం, ఒక 1 కోటి రూపాయలు ఇస్తాం తీసుకోండి అంటాను కొందరు. చాలామంది వాట్సాప్లలో చాలామంది ఫిర్యాదు చేసిన తర్వాత రాగానే కొందరు రోడ్డు మీద కలిసి మాట్లాడుతాను. ఎందుకు ఫిర్యాదు చేసినావు, డబ్బులు తీసుకోవచ్చు కానీ. నైజాంతే మిత్రులారా, ప్రసక్తి లేదు. ఖచ్చితంగా ఏం చేయాలంటే దీని మీద చర్యలు తీసుకోవాల్సిందే. ఈ వెంచర్ని బూస్టప్ చేయాల్సిందే. ఇదే నేడు మారిన న్యూస్. ఇది చాలామంది కనిపించని వార్త. చాలామంది వార్తలు రాస్తారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, చాలా పేపర్లు ఉన్నాయి. ఆ పేపర్లో స్కామ్లకు సంబంధించిన వార్తలు రావు. ఎందుకు రావంటే వాళ్ళు అమ్ముడు పోతారు కాబట్టి. ఒక దిశ పేపర్, ఆదాబ్ హైదరాబాద్ పేపర్లో మాత్రం వస్తుంది. ఎందుకంటే నిజాయితీ వాళ్ళ ఛానల్ నడిపిస్తాను కాబట్టి. అదే విషయాన్ని మేము ప్రస్తావించాం. ప్రజా ప్రశ్న పేపర్లో, మనం పేపర్లో, పిడికిలి పేపర్లో, ఇలా కొన్ని ఉన్నాయి చిన్న పేపర్లు. దాంట్లో ఈ వార్తలు వస్తున్నాయి కాబట్టి దాన్ని చదివే బాధ్యత నాది కాబట్టి బరాబర్ చదివిన, బరాబర్ ఫిర్యాదు చేసిన. రేపటి రోజున జోనల్ కమిషనర్ గారికి శంషాబాద్ వెళ్ళి ఫిర్యాదు చేస్తాం. సోమవారం ప్రజావాణి అంటే జిఎస్ఎంసి, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, అక్కడ వెళ్ళి కూడా ఫిర్యాదు చేస్తాం. ఖచ్చితంగా ఈ వీడియోని చూడండి మిత్రులారా, ఇతరులకు షేర్ చేయండి. కర్నల్ గారు ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పండి. ఎవరైతే ఏదో దాని వెంచర్ని కూల్చేయడం కాదు, ఎవరైతే అవినీతికి అలవాటు పడ్డారో, ఎవరైతే అలవాటు పడి అవినీతిని చేయడానికి మళ్ళీ పురికొల్పుతానో అలాంటి వాళ్ళని 10 నుండి డిస్మిస్ చేయండి. అవసరం వాళ్ళ మీద కేసులు బనాయించండి. ఎఫ్ఐఆర్ నమోదు చేయించేసి ఏం చేయాలి, మీరు జైలుకి పంపండి.